నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. దాంపత్యం అనేది నిజంగా అది ఎంత బ్యూటిఫుల్ రిలేషన్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి రిలేషన్. మన సాంప్రదాయంలో అయితే ఓసారి ముడిపడింది అని అంటే కష్టమో నష్టమో చావో రేవో ఇంకలా ఉండటమే. విడాకులనే కల్చర్ లేదు. అలాగే అనుకూలమైనటువంటి భర్త లభించాలి మా పిల్లలకి అని తల్లిదండ్రులు అనుకుంటారు. నా పిల్ల కూడా అనుకుంటుంది, ఆ అబ్బాయి కూడా అనుకుంటాడు అనుకూలవతి అయినటువంటి భార్య రావాలి అని చెప్పి, ఆప్యాయంగా చూసుకునేటటువంటి భర్త రావాలి అని అమ్మాయి కూడా అనుకుంటుంది. ఇవాళ రేపు ఎలా ఉన్నాయో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మనకు తెలుస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎంత అంటే చీటికి మాటికి అలిగేయడం, లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి అనుకోవటం కరెక్ట్ కాదు. ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు, అందరిలోనూ మైనస్ పాయింట్లు ఉంటాయి. మనలో ఉండవా? ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేయమంతే. సరే, ఏదేమైనప్పటికీ మంచి అనుకూలమైనటువంటి భర్త రావాలి, ఆప్యాయంగా చూసుకునేటటువంటి భర్త రావాలి అమ్మాయిలకి అంటే అమ్మాయిలు చేసుకోవాల్సినటువంటి ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే దీంట్లో ధార్మికంగా చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే మనం లౌకికంగా ఆలోచిస్తే ఇంకోటి మీకు మనం ఈ పౌర్ణమి వస్తుంది కదా, రేపు పొద్దున వ్యాస పౌర్ణమి వస్తుంది కదా, ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు. అది ప్రక్షిప్తమా పురాణాల్లో ఉందా అంటే తర్వాత విషయం, కానీ ముందు ఒక మంచి పౌరాణికమైన కథ ఒకటి ఉంది. మనకి దక్షయజ్ఞం జరిగింది కదా, అవునండి. అందులో భస్మం పట్టడం అయిపోతుంది. అయిన తర్వాత ఏంటంటే ఈ అమ్మవారు ఈ కోకిల రూపంలో దాదాపు 1000 దివ్య సంవత్సరాలు, అంటే మనకి 360 సంవత్సరాలు అయితే ఒక దివ్య సంవత్సరం అంటే 3600 సంవత్సరాల పాటు మళ్ళీ స్వామిని ద్రాక్షాయణిగా ఆయన దగ్గరికి రావడానికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది ఆవిడ, కోకిలగా. అందుకని దీనికి కోకిలా వ్రతం అని చెప్పేసేసి మనకి పౌరాణికంగా చెప్తూ ఉంటారు. అది చేస్తే మీకు అనుకూలమైనటువంటి దాంపత్యం మీరు అండర్లైన్ చేసుకోవాలి. అణుకువగా ఉండే భర్త కాదండి, అనుకూలంగా ఉండేటువంటి భర్త రావటానికి, అణుకువగా కాదు. అందుకని ఏంటంటే ఉండే దాంపత్యం ఉండేటువంటి లక్షణం వస్తుందని. దాంట్లో ప్రశస్తంగా ఇంకో విషయం ఏం చెప్పారంటే, పూర్వం అంటే ఇప్పుడు వాళ్ళకేమో నాకు తెలియదు కానీ పుణ్యస్త్రీగా వెళ్ళిపోవటం అనేది చాలా గొప్ప ఒక రకమైన వరంగా ఆడవాళ్ళందరూ ఆశిస్తుంటారు. ఆ పుణ్యస్త్రీగా వెళ్ళిపోతారు కోకిలా వ్రతం చేసిన వాళ్ళు అని చెప్పేసి కూడా అందులో వ్రత దీంట్లో ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే కోకిలా వ్రతం మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కోకిలా వ్రతం అంటే వస్తుంది. అది మనం వ్యాస పౌర్ణమి రోజే, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు చేసుకోవాలి. కోకిలా వ్రతం అంటే అసలు ఏం చేయాలి? మీరు గూగుల్లో కొడితే ఏంటంటే దాని కథ అంతా కూడా మీకు దొరుకుతోంది ఇప్పుడు. కనుక ఏంటంటే చేసుకోవాలి. రెండోది ఏంటంటే అసలు ఇప్పుడున్న కాలంలో లౌకికంగా పూర్తిగా వెళితే ఎందువల్ల ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ వస్తున్నాయంటే, విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే పూర్వము ఉపనయనం అని చేసేవాళ్ళు. అంటే ఏంటంటే బ్రాహ్మణులకు వచ్చేసి గర్భాష్టకంలోను, వైశ్యులకు వచ్చేసి ఏమో 9 ఏళ్లకి, క్షత్రియులకి 13 ఏళ్ళకని, శూద్రులకి ఇంకెవరైనా ఉంటే మనకి ఉంటుంది. మనకి ఉన్నారు కదా, మన బంగారం పని చేస్తారు చూసారా, కంసలపత్రులు, వాళ్ళందరికీ యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. అలాగే అలా చెప్పారు. గర్భాష్టకం అంటే అదే 7వ సంవత్సరంలోనే ఉంటుంది. ఇలా చేసుకునే వాళ్ళు అష్టవర్షాత్ భవేత్ కన్యా అని 8 ఏళ్లకి, అంటే ఏంటంటే అమ్మాయికి 8 ఏళ్ళు ఉండంగానే ఈయనకి ఉపనయనం అయిపోగానే వీళ్ళు స్నాతకం అయ్యి విద్యాభ్యాసం చేసి వెనక్కి రాగానే వీళ్ళిద్దరికీ కూడా వివాహం అని ముందు చేసేవాళ్ళు. కాపురానికి పంపించడం ఏమో పెద్ద మనిషి అయిన తర్వాత, ఇప్పుడు ఏజ్ 18 years వచ్చిన తర్వాత పంపిస్తారు. పెళ్లి చిన్నప్పుడే అయ్యేది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జనరల్ గా ఎవరికైనా సరే హ్యూమన్ బీయింగ్స్ కి ఈ 13 to 19 మనస్సు బయటికి వెళ్ళటానికి కానీ చంచలం కావడానికి ఆస్కారం ఉంది. ఈ వెళ్ళేట వయసులోకే నాకు ఈవిడ భార్య, ఈయన భర్త అని వాడు 13 yearsకే మైండ్లో పడిపోవటం వల్ల ఏమవుతుందంటే, ఏదన్నా చెడు భావన ఆలోచించేటప్పుడు ఆ అమ్మాయి గురించి, ఆ అబ్బాయి గురించి ఆలోచించడం, ఊళ్ళో వాళ్ళందరి గురించి ఆలోచించడం.
ఇప్పుడు మనం ఏంటంటే 30 నుంచి 19 దాకా ఊళ్ళో అందరి గురించి అన్ని భావాలు చేసుకుని 30 ఇయర్స్ కి పెళ్లి చేసుకుంటాం. 30 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే శారీరకంగా కాకపోయినా మానసికంగా మనందరం కూడా మలినం అయిపోతుంది మలినం కదా అయిపోతున్నాం. మనసు. ఇది ప్రధానమైన కారణం. ఉమ్. రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆ చిన్న వయస్సులో ఏంటంటే మనం తల్లి గాని, తండ్రి గాని చెప్పినప్పుడు, "నాన్న కాస్త మంచినీళ్ళేరా, నాన్న ఇది అక్కడ తీసుకెళ్ళి ఇవ్వరా, ఇది అమ్మమ్మకి ఇయ్యరా, ఇది బామ్మకి ఇయ్యరా" అంటే ఆ ఏజ్‌లో అమ్మాయి గాని, అబ్బాయి గాని మనకి మీరు చూడండి గమనించండి 18 ఇయర్స్ దాకా అసలు మనం చెప్పిన మాట వినేట్టుగానే ఉంటారు. అప్పుడు మనకి ఒక రిలేషన్ అంటే మేనమామలు, బాబాయిలు, పెదనాన్నలు ఎలా వస్తారో, అత్తగారు, మామగారు కూడా ఆ వయస్సులో డిసైడ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి, వీళ్ళకి ఎలా చేశారో, మామయ్యకి చెప్తే ఎలా చేశారో, పెదనాన్నగారు చెబితే ఎలా చేశారో, బాబాయ్ చెబితే ఎలా చేశారో, అలా చేయటం అనేది వాళ్ళకి అలవాటైపోతుంది. హ్మ్. మీరు ఇంకో గమనించారో లేదో, మనకి ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని లక్షల మందిలో కూడా మీకు 13-18 దాకా ఉన్న స్నేహాలు చనిపోయేదాకా బలంగా ఉంటున్నాయి. ఆ రోజు బాల్యంలో నా బాల్యమిత్రుడిని అఫెక్షన్స్ ఉంటున్నాయి. మీకు ఒక 22 ఇయర్సో లేకపోతే 30 ఇయర్స్ అయిన తర్వాత మీరు చేసే స్నేహాలన్నీ పూర్తి కమర్షియల్‌గా ఉంటున్నాయి. అంటే ఏంటంటే, అసలు ఈ బంధాలు బలపడటానికి, అత్తమామల్ని గౌరవించటానికి మన బీజం 13 ఏళ్లప్పుడే పడుతుంది. పడుతుంది. కానీ ఏంటంటే, చట్టబద్ధంగా మనం కొన్ని మాటలు మాట్లాడకూడదు కాబట్టి, యాహ్! శాస్త్రానికి చేసుకోండి అని చెప్పలేం కదా. చెప్పలేం కాబట్టి, పూర్వం అందుకని ఏంటంటే మేనత్త, మేనమామల పిల్లల్ని ఇవన్నీ కూడా ఏంటంటే అలా పూర్వం కారణం ఏంటంటే బలపడటానికి అది కారణం. అందుకని ఏంటంటే అప్పుడు ఆ అటాచ్‌మెంట్ వచ్చే స్నేహితులతో ఎలా వచ్చేదో భర్తతో గాని, భార్యతో గాని అదొచ్చేది. రెండోది ఏంటంటే ఇంకొకటి దాంపత్యం పర్ఫెక్ట్‌గా జరగాలి అంటే నేను ఒక చిన్న రెమెడీ చెబుతాను. ప్లీజ్. చేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఎప్పుడూ కూడా భగవంతుడికి అంటే మనం ఇరు సంధ్యల్లో నిద్రపోకూడదు. అవును. ఇలా చేస్తుంటారు. అసుర సంధ్య వేళ పడుకోకూడదు. తథాస్తు దేవతలుంటారు. హ్మ్. ఎందుకు చెబుతామంటే అప్పుడు మనం దేవతలు అలా వస్తారట. అంటే సూర్యదేవుడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ దేవతలందరూ ముందు వెళ్తుంటే పరివారం దానికి పెద్ద పొరసొస్తుంది. వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఎవరైతే జపధ్యానాలు చేస్తూ ఎవరైతే శ్రద్ధగా శుచిగా ఉంటారో వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ వెళ్తారట. ఎవరైతే నిద్రలో పోతూ రకరకాల ఉంటారో వాళ్ళందరినీ మనం గనక ఎక్కడైనా మలినంగా ఉంటే తప్పించుకొని వెళ్తాం అలా వెళ్తుంటారట. హ్మ్. అలాగే మనం భగవంతుడి కంట్లో పడేటప్పుడు దంపతులుగా ఎప్పుడూ భగవంతుడి కంట్లో పడుతూ ఉంటే మన దాంపత్యం నిలబడుతుంది. అబ్బబ్బబ్బా! ఇది చాలా పక్కా రెమెడీ ఏంటంటే ఆ! మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో నిత్యానుష్ఠానం చేసుకునేటప్పుడు ఇద్దరు కలిసి మీరు మరి శ్రీవారిని బ్రతిమలాడుకుంటారో, గోముగా గడ్డం పట్టుకుంటారో, మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు గానీ, అనుష్ఠానం మీరు పూజ చేసుకున్న కాసేపు అది 10 నిమిషాలు కావచ్చు, పావుగంట సేపు, అరగంట సేపు కావచ్చు. రోజూ గనక కలిసి గనక దంపతులిద్దరు కూర్చొని పని చేసుకుంటే, ఆయన ఒకసారి చూడంగానే బావుందిరా అదంతా అని చెప్పి తథాస్తు అంటాడు. అది ఒక్కసారి ఆయన అలా కంటితో చూసి అలా అన్నారంటే ఆటోమేటిక్‌గా అది పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు ఈ డిస్ప్యూట్స్ అన్నీ వచ్చేది మాక్సిమం ఎక్కడంటే, భర్త విడిగా, భార్య విడిగా చేసుకుంటున్నప్పుడే ఇండివిడ్యువల్‌గానే భగవంతుడి ముందు కూడా మనం ఇండివిడ్యువల్‌గా కనిపిస్తాం. అందుకనే పెళ్లిలో కూడా దంపత్తాంబూలాలని ఇవ్వటం, లేకపోతే ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనకి బ్రహ్మగారిగా భావించా అభ్యాగతో స్వయం విష్ణుః అంటాము. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అంటే దంపత్ సమేతంగా పదనమస్కారం చేయమంటారు. దంపతులుగా బట్టలు పెట్టమంటారు. సింగిల్‌గా పెట్టమనరు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండంగా భగవంతుడి సన్నిధిలో గాని, ఇద్దరు కలిసి ఉండంగా పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు, వాళ్ళ కంట్లో ఎప్పుడు జతగా కనిపించినప్పుడు, అది జతగా నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు విడివిడిగా ఉంటే మాత్రం భగవత్ కార్యక్రమాల్లో గాని, దైవ దర్శనాలకు గాని అక్కడికి ఇట్లా చేసినప్పుడు ఏంటంటే, వాడిని అలాగే చూస్తాడు భగవంతుడు. అందుకని ఏంటంటే, ఈ పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టలేదు, లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. కలిసి చక్కగా చేసుకోవటం అనేది గనక మీరు చేసుకుంటే, ఆ చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం విశ్వరూప సందర్శనంలాగా వెంకటేశ్వర స్వామిని విడిగా పెట్టింది కాకుండా, లక్ష్మీ నారాయణుడు కలిసి ఉన్నది గాని, పార్వతీ పరమేశ్వరులు ఉన్నది గాని, చక్కగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నది గాని, అలా రాముడు, సీత కలిసి ఉన్నదే గాని, వామాంక స్థితి అని చెప్పి అలా తొడ మీద కూర్చొని ఉంటుంది అక్కడ భద్రాచలంలో. అలా చక్కగా అలా ఉన్న జతగా ఉన్న మూర్తిని ధ్యానిస్తూ జతగా మీరు చేస్తే చాలు. ఇంకేం అక్కర. మీ దాంపత్యం బాగుపడాలంటే ఈ ఒక్క రెమెడీ చేసుకుంటే అద్భుతంగా మీకు క్లారిటీ వస్తుంది. దీనికి వేలు ఖర్చు అయ్యేదేం లేదు. మీకు సహనం ఒకటే కావాలంతే. అద్భుతం అండి. ఇన్ని వీడియోలు చేశాను గానీ ఇంత అందంగా ఎంత బాగా చెప్పారో దాంపత్యం పండటం కోసం అయితే